హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే కదా, మా మమ్మీ స్పెషల్గా కీమా కర్రీ చేసిందనమాట. టేస్ట్ అదిరిపోయింది. ప్రాసెస్ కూడా చెప్తా. దానికంటే ముందు ఈ కీమా స్టోరీ ఏంటంటే, కీమా వచ్చేసి మా పెద్దమ్మ పంపిందనమాట. మా అన్నయ్య తీసుకొచ్చి ఇచ్చాడు. ఇది అప్రాక్సిమేట్లీ నేనైతే 1 కేజీ కీమా ఉంటుంది అనుకుంటున్నా. సో మీకే ఎంత ఉంటుంది అనిపిస్తుందో కామెంట్ చేయండి. అండ్ ఈ కీమా వచ్చేసి మా మమ్మీ ఉప్పు, కారం, పసుపు అండ్ మటన్ మసాలా, కొంచెం అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఆయిల్ వేసేసి మ్యారినేట్ చేసి పెట్టేసింది అనమాట. పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ అండ్ కొంచెం బిర్యానీ ఆకు వేసేసి, దాని తర్వాత మనకి ఉల్లిపాయలు, టమాటాలు వేసేసుకొని కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసేసి పచ్చివాసన పోయిన దాకా మంచిగా మగ్గించుకున్నాం. కొద్దిగా ఉల్లిపాయలు, టమాటా దగ్గరికి అయినప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అంతా అందులో వేసేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఉడకనివ్వాలి. నార్మల్గా విజిల్ ఏం పెట్టకుండా జస్ట్ అది కలుపుతూ ఉడకనిచ్చుకోవాలన్నమాట. దాని తర్వాత వాటర్ వేసేసి మూత పెట్టేసి ఇంకా విజిల్ పెట్టుకోవడమే. నాకైతే కీమా అంటే చాలా ఇష్టం. నేను ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ నేను ఎక్కువ మటన్, కీమా ఇవే తిన్నాను. ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అసలు నేను కీమా, మటన్ ఏం తినలే, స్మెల్ కూడా పడేది కాదు. దాని తర్వాత 8 విజిల్స్ పెట్టేసుకోవాలి. 8 విజిల్స్ అయిపోయాక కర్రీ అయితే రెడీ అయిపోతుంది అనమాట. మంచి స్మెల్, చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.